స్థాపకాయ చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. అవతార వరిష్టాయ రామకృష్ణాయ తే నమః. రామకృష్ణ పరమహంస తన శ్రీమతి అయిన శారదామాత సమేతంగా పున్నమి వేళ ఆరు బయట వెన్నెల పందిరి కింద కూర్చున్నారు. చల్లని వెన్నెలను వెదజల్లుతున్నటువంటి చందమామను చూసి భక్తి పారమ్యతతో అనుభూతికి లోనయ్యారు పరమహంస. అప్పుడు శారదామాత, స్వామి, ఏమిటా పారవశ్యం అని అడిగింది. పరమహంస అంటారు, శారదా, చూడు, ఆ చందమామ యొక్క వెన్నెలకు కలువలు వికసిస్తున్నాయి. కవులు చక్కని భావాలతో కవిత్వాన్ని రాస్తారు. సాగరం అలలతో ఉప్పొంగుతుంది. ఈ నేలంతా ఆహ్లాదంతో నిండిపోతుంది ఈ వెన్నెల్లో. కానీ ఒకటి మాత్రం నిజం శారదా, చందమామంటే అందరికీ ఇష్టమే. పిల్లలు, పెద్దలు, పండితులు, ఋషులు, మహానుభావులు అందరికీ ఇష్టమే చందమామంటే. ఆ చందమామతో అందరూ బంధుత్వాన్ని కలుపుకుంటారు. చందమామ అందరికీ బంధువే. కానీ చందమామతో బంధుత్వాన్ని కలుపుకొని ఆ చల్లని వెన్నెలను అనుభవిస్తూ ఉంటారు. భగవంతునితో బంధుత్వాన్ని అలా కలుపుకుంటే ఎంత బాగుంటుంది. చందమామ వెన్నెలనిచ్చినట్లు భగవంతునితో ఉన్న బాంధవ్యము జీవితాన్ని చల్లబరుస్తుంది. ఆనందంతో వాలలాడుతుంది. హాయిగా ఉంటుంది జీవితం అంతా. చంద్రుడు, సూర్యుడు, ఈ నేల, ఈ సమస్తం కూడా భగవంతుడే కదా. చందమామతో బంధుత్వాన్ని పెంచుకున్నట్లు సర్వము భగవంతుడే అన్న బంధుత్వాన్ని పెంచుకుంటే జీవితమంతా రసమయం అవుతుంది కదూ, ఆనందమయం అవుతుంది కదూ, అంతా అమృతమయమే అన్నారు రామకృష్ణ పరమహంస తన భార్య శారదామాతతో. శారదామాత ఆర్ద్ర నయనాలతో పరమహంస చరణాలకు నమస్కారం చేసి, ఎంత సత్యాన్ని చెప్పారు స్వామి అని పులకాంకురమయ్యింది. ఆ పవిత్ర పావని శారదామాతకు నమస్సులు, పరమహంసకు శతకోటి నమస్సులు. స్వస్తి. నమస్సులతో మీ రామకృష్ణానంద.